ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా సత్వరంగా సిబ్బంది స్పందించేలా చర్యలు చేపట్టాలని కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆ 30 పథకాలేంటో వాటి వివరాలేంటో తెలుసుకుందాం. మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలకు 30 సూత్రాల ఎజెండా. వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై నిరంతర పర్యవేక్షణ. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన మేరకు రూపొందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రజలకు మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు అందేలా వైద్య ఆరోగ్య శాఖపై నిరంతర పర్యవేక్షణకు శాఖలో పరిపాలనా వ్యవహారాలను పటిష్టం చేసే లక్ష్యంతో మంత్రి సత్యకుమార్ యాదవ్ 30 అంశాలతో కూడిన ఎజెండాను రూపొందించారు. ఆయా అంశాలపై నిర్దిష్ట కాల పరిమితుల మేరకు పనితీరు, ఫలితాలపై సమీక్షలు జరపాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబును మంత్రి ఆదేశించారు. గత ఏడాది జూన్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆరోగ్య శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన వివిధ సమీక్షా సమావేశాల్లో ఇచ్చిన ఆదేశాలు, ఆలోచనలు, వైద్య సేవలు, మంత్రిత్వ శాఖ పనితీరుపై మంత్రి సత్యకుమార్ యాదవ్ చేసిన సమీక్షలో వెల్లడైన అంశాల ఆధారంగా ఈ ఎజెండాను రూపొందించారు. ఆరోగ్య రంగానికి సంబంధించి స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ పత్రంలోని లక్ష్యాలని, మార్గాలను ప్రజలకు తెలియజేసి లక్ష్య సాధనలో సంబంధిత వర్గాలన్నింటినీ భాగస్వాములు చేయడం. 2. వాట్సాప్ ద్వారా ప్రజలకు అందించే వైద్య సేవలను గుర్తించి తగు చర్యలు చేపట్టడం. 3. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు త్వరితగతిన నిర్ణయాలను తీసుకునేందుకు అవసరమైన పాలనా వికేంద్రీకరణ. వైద్య సేవల్లో కృత్రిమ మేధ, ఏఐ పూర్తి వినియోగ అవకాశాన్ని గుర్తించి ఆ మేరకు చర్యలను చేపట్టడం. డిజిటల్ వైద్య సేవల్ని విస్తృతం చేయడం. వైద్యులు, ఇతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు. 7. వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వ సాయాన్ని రాబట్టడం. 8. వివిధ విభాగాధిపతులు, వైద్యులు, అధికారుల పనితీరును నిష్పక్షపాతంగా ఫలితాల ప్రాతిపదికన మదింపు చేయడం. 9. వివిధ స్థాయిల్లో జవాబుదారీతనం కోసం పటిష్ట చర్యలు, పర్యవేక్షణ. 10. అవినీతిని అరికట్టడానికి పటిష్ట చర్యలు. 11. పథకాల అమలు, పనితీరుపై విభాగాధిపతులు, వివిధ పథకాల నోడల్ అధికారులు నెలవారీ నివేదికలను అందించడం, వాటిని సమీక్షించడం. 12. ప్రజల్లో సరైన శుభ్రత, ఆరోగ్యపు అలవాట్లను పెంచడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం. 13. రాష్ట్రం, దేశ విదేశాల్లో ఆరోగ్య సేవల తీరును మదింపు చేసి సేవల నాణ్యత, తీరు పెంచడానికి మంత్రిత్వ శాఖకు సలహాలు ఇచ్చేందుకు ఆరోగ్య రంగ నిష్ణాతులతో సలహా సంప్రదింపుల కమిటీ ఏర్పాటు. ఆగస్టు నెలలో విడుదల చేసిన 30 సూత్రాల ప్రణాళిక మేరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రగతిని నిరంతరం సమీక్షించడం. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటు. హైబ్రిడ్ విధానంలో 25 లక్షల బీమాను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా త్వరలో ప్రవేశపెట్టడం. పీపీపీ విధానంలో 10 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ దిశగా వేగవంతమైన చర్యలు చేపట్టడం. ఈ ఎజెండా అమలుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నెలవారీ సమీక్షలు నిర్వహిస్తారు. గతంలో చూసాం కదా, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. వైద్య ఆరోగ్య శాఖ వైద్య కళాశాలలు 17 అన్నాడు, దాంట్లో 5 కేంద్ర ప్రభుత్వానివే, 12కి వచ్చింది. ఆ 12లో 2, 3 70%, 60% పూర్తి చేశాడు. మిగతా అన్ని గుంటలు తవ్వి మట్టి అమ్ముకుని డబ్బులు చేసుకోవడం తప్ప చేసింది ఏమీ లేదు. నాబార్డు నుంచి 5,000 కోట్లు తెచ్చుకొని 3,000 కోట్లు మింగేశాడు. ఇప్పుడు అవన్నీ ప్రక్షాళన చేసుకుంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు గాడిని పెడుతున్నారు. ఇవన్నీ చూస్తూ వాళ్ళ తప్పిదాలను కప్పిపుచ్చడానికి సోషల్ మీడియాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు, ఇంజక్షన్లు లేవు, అవి లేవు, ఈ లేవు అంటున్నారు. జగన్ రెడ్డి తీసుకుని ఒకసారి హాస్పిటల్కి వెళ్తే అన్ని పరీక్షలు చేసి ఆయనకి ఏం కావాల్సిన మందులు ఇవ్వకపోతే అప్పుడు మీరు విమర్శలు చేయాలి. ముందు జగన్ రెడ్డిని తీసుకుని ఒక హాస్పిటల్ రండి ప్రభుత్వ ఆసుపత్రికి. పరీక్షలు అయిపోయినాక మందులు ఉన్నాయో మీకు తెలుస్తుంది.